హాయ్ హలో నమస్తే. నేను ఈ ఎర్లీ మార్నింగ్ పెట్టే న్యూస్ రేపటి నుంచి నేను ఇండియా పారాడైమ్ షిఫ్ట్ అనే ఛానల్లో పెడతాను. ఆ ఛానల్లో పెడతాను రేపటి నుంచి. ఎందుకంటే నాకు లైక్స్ అండ్ డిస్లైక్స్లో నాకు స్టాటిస్టిక్స్ తెలిసిపోతాయి. ప్రతి వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని డిస్లైక్స్ అనేవి యూట్యూబ్ స్టూడియోలో నేను చూస్తాను. సో డిస్లైక్స్ రిపోర్ట్లు కొట్టారో లేదో నాకు తెలియదు, బట్ ఆ డిస్లైక్స్లో మరి ఎన్ని రిపోర్ట్లు పోయినాయో నాకు తెలియదు. ఓకే, అంటే చాలా చేంజ్ వచ్చిందనమాట. నా ఛానల్లో నెగిటివ్ డిస్లైక్స్ కొడుతున్నారు ఎక్కువ మంది. ఎవరు కొడుతున్నారు నాకు తెలియదు, ఎందుకంటే నేను జనరల్గా ఇండియా బ్లాక్ గురించి మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలకు ప్రాబ్లమే. ఎలాగూ టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి దే మే బీ హిట్టింగ్ డిస్లైక్స్ మై వీడియోస్. ఎందుకంటే రోజు నేను ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మోడీ గారి మీద ప్రేమ లేకపోవచ్చేమో, బట్ యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్ పెరిగిద్ది అనేటువంటి ఒక మిత్తులో వైసీపీ ఉంది కాబట్టి మరి వాళ్ళు కూడా డిస్లైక్ కొడుతున్నారా నాకైతే తెలీదు, రిపోర్ట్లు కొడుతున్నారా నాకైతే తెలియదు. ఓకే, బట్ చేంజ్ వచ్చింది నా ఛానల్లో. లైక్స్ అండ్ డిస్లైక్స్లో రిపోర్ట్స్ కొట్టడంలో చాలా పెరుగుతున్నాయి కాబట్టి నేను ఈ ఛానల్ని నేను సేవ్ చేయాలి. కాబట్టి నేను ఈ ఛానల్ని ఓన్లీ లోకల్ న్యూస్ మాత్రమే మాట్లాడతాను. ఇప్పుడు డిస్లైక్ కొట్టేవాళ్ళు లోకల్ న్యూస్ మాట్లాడి నేను ఆ ఐడియాకి వ్యతిరేకంగానే మాట్లాడతాను. లోకల్ న్యూస్ అంటే ఇప్పుడు నేనేం సడన్గా నా యొక్క ఐడియాలజీకి వ్యతిరేకంగా వెళ్ళను. నేను అనుకున్నదే మాట్లాడతాను, లోకల్ న్యూస్ అయినా సరే. బట్ అట్లీస్ట్ ఈ నేషనల్ న్యూస్ మేబీ కొంతమందికి ఇబ్బందిగా ఉందనుకుంటే లేచిన రోజు ఇండియా బ్లాక్ని ప్రమోట్ చేయడం మేబీ ఇబ్బంది ఉండొచ్చు కొన్ని పార్టీలకు. ఓకే, సో కాబట్టి ఇది ఈ ఇండియా నేషనల్ న్యూస్ వరకు నేను ఆ ఛానల్లో మాట్లాడతాను. దయచేసి మీరు ఆ ఛానల్లో చూడండి రేపటి నుంచి. ఈరోజైతే ఇక్కడే పెడతాను. ఓకే, ఇప్పుడు బంగ్లాదేశ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ హసీనా సెంటెన్స్ టు డెత్, దీని గురించి మాట్లాడదాము. ఈమెకి నిన్న వాళ్ళ కోర్టు ఈమెకి మరణశిక్ష విధించింది. ఇది ఫస్ట్, ఆమె ఇండియాకి పారిపోయి వచ్చింది. ఇది ఫస్ట్ టైం కాదు, 1975లో కూడా పారిపోయి వచ్చారు వీళ్ళు. 1975లో వాళ్ళ నాన్న ముజబర్ హుస్సేన్ని చంపేశారనమాట. ముజబర్ హుస్సేన్ చంపేసినప్పుడు ఈమె షేక్ హసీనా ప్లస్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా ఇండియాకి పారిపోయి వచ్చారు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పారిపోయి వచ్చి, అప్పుడు ఇందిరాగాంధీ గారు ఈమెకి షెల్టర్ ఇచ్చారు. ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నారు ఇండియాలో వీళ్ళు. ఆ తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ వాళ్ళ నాన్న పెట్టిన పార్టీని మళ్ళీ స్లోగా తీసుకొచ్చి ఆమె మళ్ళీ ప్రధానమంత్రి అయింది. అక్కడ ఇండియాకి పారిపోయి వచ్చింది నిన్న గొడవ అయిన తర్వాత. ఇప్పుడు ఆమెకి మరణశిక్ష వేశారు. ఆమె ఏంటంటే డైరెక్ట్గా డ్రోన్లు వాడి కొట్టింది. డ్రోన్లు వాడి బాంబులు వేసింది అనమాట, చంపేసింది. మొత్తం చాలామంది చనిపోయారు, 1400 మంది దాకా చనిపోయారు, 25,000 మంది మిస్ప్లేస్ అయ్యారు. ఓకే, సో ఇది ప్రాబ్లం. ఓకే, సో నేనేమన్నా అంటే షేక్ హసీనా వర్డిక్ట్, బంగ్లాదేశ్ 6 ousted PMs రిటర్న్, ఇండియా రియాక్ట్స్ టు డెత్ సెంటెన్స్. ఓకే, ఇది ఇప్పుడు ఆమెను ఇండియా నుంచి పంపించాలా లేదా అనేది మోడీ గారు నిర్ణయం తీసుకోవాలి. బట్ ఒక బీజేపీ నాయకుడైన అస్సాంకి సంబంధించినటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ సువేందు అధికారి అతను ఏమన్నాడంటే, పాకిస్తాన్ ఆర్డర్ వల్ల ఆమెకు ఉరిశిక్ష వేశారు, ఆమె మీలాగా టెర్రరిస్ట్ కాదని ఆమెకు సపోర్ట్గా స్టేట్మెంట్ చేశాడు బీజేపీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ అస్సాం సువేందు అధికారి. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఈమెను ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేసిద్దా అనేది నాకైతే తెలియదు. మోరోవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి మాత్రం యాజ్ ఎ క్లోజ్ నైబర్ ఇండియా రిమైన్స్ కమిటెడ్ టు బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇంక్లూడింగ్ పీస్, డెమోక్రసీ, ఇంక్లూజన్, స్టెబిలిటీ అని పెట్టారు వాళ్ళు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు ఆఫ్టర్ సెంటెన్స్. ఈ రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి. ఇక్కడ ఇతనేమో బీజేపీ నాయకుడేమో మీరు పాకిస్తాన్ ఆర్డర్ మీద ఆమెకు ఉరిశిక్ష వేశారు, ఆమె మంచిది అన్నట్టుగా చెప్పారు. ఇక్కడేమో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏమో మీ బంగ్లాదేశ్ కంట్రీతో సంబంధాలు ముఖ్యం అన్నట్టుగా చెప్పారు. మరి డెసిషన్ ఏం తీసుకుంటారని తెలియదు. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, సెకండ్ టైం ఇండియాకి పారిపోయి రావటం. 1975లో ఇందిరాగాంధీ అప్పుడు ఒకసారి పారిపోయి 5 సంవత్సరాలు ఇండియాలో ఉండి మళ్ళీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ అయింది, మళ్ళీ పారిపోయి వచ్చింది. బట్ యాజ్ పర్ మీ, నేను ప్రతిదానికి నా పర్సనల్ అభిప్రాయం చెప్తాను. యాజ్ పర్ మీ షీఈస్ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే ఆమె క్రిమినల్.
స్టూడెంట్స్ ధర్నా చేసేటప్పుడు, అది రిజర్వేషన్ మీద కానీ ఏదైనా ధర్నాలు చేసేటప్పుడు ప్రతి మనిషి ప్రాణానికి విలువ చాలా ఇంపార్టెంట్. ఓకే, ధర్నాలు చేసేటప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. లేదంటే అంత హ్యూజ్ తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఇవ్వాలి. మరోవర్ ఏం కూడా ఓట్ చోరీ చేసిందని నా ఆరోపణలోనే, ఇక్కడ బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ మ్యానిపులేట్ చేసిందని ఆరోపణలోనే ప్రజలు తిరుగుబాటు పడ్డారు. నీ దగ్గర అధికారం ఉంది కదని కాల్చిపడేది. 1400 మేము కాల్చేసింది ఆమె. ఓకే, సరే, ఇండియాకి ఆమెకి కొన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి. మోరోవర్ ఈమె ప్రధానమంత్రి అయిన తర్వాత 2009 నుంచి 24 వరకు ప్రైమ్ మినిస్టర్. అదే టైంలో మోడీ గారి పీరియడే ఈమె ప్రధానమంత్రి పీరియడ్ అనమాట. 2024 14 నుంచి 24 వరకు మోడీ గారు. ఈమె ఐ థింక్ 2009 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ప్రైమ్ మినిస్టర్. సో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా బంగ్లాదేశ్కి ఇండియాకి సత్సంబంధాలు కొనసాగించారు కాబట్టి మోడీ గారు షెల్టర్ ఇచ్చారు. నాకు అంతవరకు అర్థమైంది. ఓకే సార్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇది సౌదీ అరేబియాలో బస్ క్రాష్ లైవ్ అప్డేట్స్. అట్లీస్ట్ 45 ఇండియన్ పిలిగ్రిమ్స్ ఫియర్ డెడ్ నియర్ మెదీనా హైదరాబాద్ ఫ్యామిలీస్. అంటే సో సాడ్ థింగ్ ఏంటంటే పబ్లిక్గా 25 మంది 40 మెంబర్స్ అందరు హైదరాబాద్ వాళ్ళు చనిపోయారు. తెలంగాణ గవర్నమెంట్ సౌదీ అరేబియాలోనే వాళ్ళకి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే అంతా కాలిపోయారు. ఇంకా వాళ్ళు తీసుకొచ్చి దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ బ్రింగింగ్ దెమ్ అని అక్కడే అంత్యక్రియలు చేస్తున్నారు. చూడటానికి కూడా లేదన్నమాట. ఆ బూడిద ఉంది, మొత్తం కాలిపోయారు. బూడిదని తీసుకురావటం ఇష్టం, ఇంకా అక్కడే చేస్తున్నారు సౌదీ అరేబియాలో. ఓకే, ఒక్కొక్కరికి 5 లక్షలు కాంపెన్సేషన్ ప్రకటించారు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిఫెక్షన్ కేసు ఒకటి ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిఫెక్షన్ కేసు ఏదైతే ఉందో 1 వారంలో మీరు తేల్చమని సుప్రీంకోర్టు స్పీకర్కి చెప్పింది. మరి అది చూడాలి. అక్కడ ఒక అతను వెస్ట్ బెంగాల్లో ఒక అతను సస్పెండ్ చేశారు కదా, అలాంటి జడ్జిమెంట్ వస్తే ఇప్పుడు వీళ్ళందరికీ ఎమ్మెల్యే పోస్టులు పోతాయి. వెస్ట్ బెంగాల్లో ఒక ఎమ్మెల్యేని ఏమంటారు, ఇదే డిఫెక్షన్ కేసులో సస్పెండ్ చేశారు. తెలంగాణ హైకోర్టు గివ్స్ నాట్ 4 weeks to decide in consumer forums in 23 districts. Okay. Congress slams government over 27 lakh MGN Rega deletions, calls it systematic attempt to end scheme. చూడండి, పేదలకి ఇప్పుడు పేదల యొక్క 27 లక్షల మంది ఎంజీఎన్ఆర్జీ సంబంధించిన వర్కర్స్ని డిలీట్ చేశారట. ఎంత ఇస్తారండి వాళ్ళకి? రోజుకు 100 రూపాయలు 200 ఇస్తారండి వాళ్ళు. అది కూడా సమ్మర్లోనే కదా చేస్తారు. అవి జీవితం వాళ్ళు ఇవ్వరు కదా. సమ్మర్లో ఒక 3 నెలలు పేదోళ్ళకి ఒక 100-200 రూపాయలు ఇస్తారు రోజుకి. దాంట్లో కూడా ఏడిచి వచ్చేది ఏంటంటే డూప్లికేట్లు ఉన్నాయి, 2 సార్లు తీసుకున్నారు, దొంగ తీసుకుంటున్నారు. ఓకే, ఈ పని లేకపోతే ఫ్రీగా డబ్బులు భోజనం పెట్టాల్సిన బాధ్యత మందే కదా. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి భోజనం పెట్టాల్సిన బాధ్యత మందే. సమ్మర్లో వాళ్ళకి పని ఉండదు, గవర్నమెంట్దే కదా బాధ్యత. సరే, ఫ్రీగా డబ్బులు ఇవ్వటం ఎందుకు కానీ పని చేయించుకొని ఇద్దామని ఒక స్కీమ్ పెట్టారు. మరి దాంట్లో మీరు సరిగ్గా పని చేయట్లేదు, రకరకాల పేర్లు చెప్పి 27 లక్షల మందిని తీసేశారట. ఓకే, మళ్ళీ ఈ పేదలు మళ్ళీ వాళ్ళకే ఓటేస్తున్నారు. వాళ్ళు ఓటేస్తున్నారా లేదా ఓటు చోరీ చేస్తున్నారా అనేది తెలియదు. బట్ వాళ్ళు గెలుస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. వాళ్ళేమో ఈ పేదలకు సంబంధించిన డెసిషన్స్ మొత్తం తీసుకున్నారు. మన మహారాష్ట్ర గవర్నమెంట్ స్లమ్ ఏరియాలో వీళ్ళు పర్మిషన్ అవసరం లేదు అని చెప్పి ఒక చట్టం చేసింది. స్లమ్ ఏరియాలో పర్మిషన్ లేకుండా కట్టేస్తా అంటే లేపేస్తామనే స్లమ్ ఏరియాలో. ఏమంటే విలువ ఉండాలి కదా. స్లమ్ ఏరియా అయితే మాత్రం ఆడికి పర్మిషన్ తీసుకోవాలి కదా మీరు. ఓకే, వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళు అంటారేమో లేదు మేము ఇవ్వము మా భూములు అని అంటారేమో. బట్ నీడ్ టు డిస్కస్ విత్ దెమ్. వాళ్ళకి చెప్పి దీనికి విలువ ఏంటో చెప్పి మీరు చేయాలి. అంతేకాని చట్టాలు చేయకూడదు కదా, పర్మిషన్ ఉండకూడదు అని. ఫారెస్ట్ యాక్ట్ ల్యాండ్స్ని మార్చేశారు. ఫారెస్ట్లో మీరు గ్రామసభ పెట్టి ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు గ్రామసభ పెట్టి వాళ్ళ యొక్క అంగీకారంతో మీరు చట్టాలు వీరి యొక్క ప్రోగ్రామ్స్ పెట్టాలి. దాన్ని కూడా మార్చేశారు. గ్రామసభ అవసరం లేదు, ఇదిగో మేము ఇదిగో అక్కడ చూస్తారు, ఇక్కడ ఫారెస్ట్లో ఇదిగో ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఉంటున్నారంటే అర్థం ఏంటి? ల్యాండ్ని మొత్తం సాఫీ చేసి ఉంటారు, రోడ్ వేసి ఉంటారు, వాళ్ళే నడుచుకుంటూ వాళ్ళు దాన్ని ఒక మంచి ప్లేస్గా చేసి ఉంటారు. దాని మీద కనిపడిద్ది వీళ్ళకి. వాళ్ళు లేకపోతే అదంతా అడవి. ఓకే, దాని మీద కనబడి అదే ల్యాండ్ కావాలని చెప్పి మీరు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు?
మళ్ళీ ఇంకొక అడవిలో ఒక ప్రాంతం చూసుకొని కొండ ప్రాంతం చూసుకొని కొట్టి రాళ్ళు కొట్టి తుమ్మ చెట్లు మొత్తం కొట్టేసి మళ్ళీ ప్లెయిన్ ప్లేస్ చేస్తారు పాపం ట్రైబల్స్. మళ్ళీ అప్పుడు ఇంకొకటి వచ్చి మాకు కావాలని పక్క వెళ్ళిపోమంటారు వాళ్ళు సాఫీ చేసిన తర్వాత. ఇది హింస అది. అందుకని వాళ్ళు పర్మిషన్ కావాలంటే ఆ చట్టాలు కూడా మార్చేశారు. పేదలకు వ్యతిరేకంగా తీసుకునే ఏ నిర్ణయాలు అయినా సరే కరెక్ట్ కాదు. 27 లక్షల మందిని తీసేశారనేది బాధాకరమైన విషయం. మీద అసలు ఎవరు 27 లక్షలు ఇప్పుడు వాళ్ళకి ఓటు వేయలేని వాళ్ళు మొత్తం తీసేశారేమో. ఎవరైతే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కదా, ఈ ఎన్నికల్లో ఎవరైతే మన ఓటోళ్ళు కాదని చెప్పి వాళ్ళు లేపేశారేమో. ఇది లేపేసి ఓట్లు వేయమన్నారేమో. ఇది కూడా ఒక డౌట్. ఇది అక్టోబర్ 10 నుంచి నవంబర్ 14 ఓకే, ఇది ఎన్నికలు వస్తున్నాయి. ఇదిగో ఎవడెవడైతే మనోడు కాదో మన పార్టీ వాడు కాదు వాడు తీసేయండి రా ఈ యొక్క 100 రూపాయల ప్రోగ్రామ్ మీద తీసేయండి అని చెప్పి తీసేశారేమో. ఇవన్నీ కూడా పెద్ద స్కామ్లు. ఇవన్నీ కూడా పెద్ద స్కామ్లే. నితీష్ కుమార్ 10,000 రూపాయలు బీహార్ ఎలక్షన్లో వేసి 10,000 రూపాయలు బీహార్ ఎలక్షన్లో వేసి మొత్తం ఒక్కొక్కరికి పెండింగ్ పెట్టారనమాట. వచ్చే సంవత్సరం నీకు మళ్ళీ ఇంకో 10,000 కావాలంటే నువ్వు నితీష్ కుమార్కి వేయమని చెప్పారు. గవర్నమెంట్లో నుంచి డబ్బులు రిలీజ్ చేసి 10,000 ఎలక్షన్ ముందు నీకు మళ్ళీ ఈ 10,000 కావాలంటే ఈయనే గెలిపించాలంటే పేదవాళ్ళు 10,000 రూపాయలకి ఓటముకు వాళ్ళకి తెలియదు కదండి. వేసేస్తారు వాళ్ళంతా, వాళ్ళు పేదవాళ్ళు మొత్తం వెళ్ళి వేసారు 10,000 రూపాయలు తీసుకొని. ఏది ఓటు చోరీ జరగకపోతే ఓటు చోరీ జరిగిందా లేదని తర్వాత వాళ్ళు ఎలా చెప్తారు? ప్రతి ఎన్నికలు అయిపోయిన తర్వాత రివ్యూలు పెడతారు. ఇది ఎందుకు ఓడిపోయాడు అని చెప్తారు. ఫైనల్గా రాహుల్ గాంధీ గతంలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పాడు అతను ఏమని, ఇదంతా ఓటు చోరీ జరిగిందని. ఓకే, ఆ ఓటు చోరీ జరిగిందనేంత వరకు రివ్యూలు జరుగుతాయి ఎందుకు జరిపోయారని. అఖిలేష్ యాదవ్ ఇండియా బ్లాక్ని లీడ్ చేయాలని వాళ్ళు సమాజ్వాదీ పార్టీ ఒక లీడర్ చెప్పాడు. ఇండియా బ్లాక్లో క్రాక్ వచ్చింది. క్రాక్ లేదేం లేదు. ఓకే, క్రాక్ వచ్చినా ఎవడేం చేసేదేం లేదు. వీళ్ళందరూ దన్నుకున్నారు ఇండియా బ్లాక్లో. చీఫ్ అఖిలేష్ యాదవ్ కీ నేమ్ ఫర్ ఇండియా బ్లాక్. ఎవరొకరండి, ఎనీబడి హూ ఈస్ కేపబుల్ ఆఫ్ సేవింగ్ ద డెమోక్రసీ ఇన్ ఇండియా దే షుడ్ లీడ్. నా అభిప్రాయం ప్రకారం రాహుల్ గాంధీ షుడ్ కంటిన్యూ. బికాస్ దేశవ్యాప్తంగా అతనికే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉంది. వీళ్ళందరూ కూడా రీజనల్ పార్టీలు. డిఎంకే స్టాలిన్ ఓన్లీ తమిళనాడులో ఉన్నాడు, మమతా బెనర్జీ ఓన్లీ వెస్ట్ బెంగాల్లో ఉంది, ఇతను ఓన్లీ ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు. ఇప్పుడు అతను దేశవ్యాప్తంగా ఉన్నాడు కదా, ఈజ్ అ నేషనల్ లీడర్. బట్ ఎనీవే వాళ్ళు సవాల్ చేస్తారు మనకి. ఇది ఇప్పుడు ఏమంటారంటే ఇట్స్ నాట్ చోరీ, ఇట్స్ ఎ డెకాయిటీ. అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది ఓట్ చోరీ కాదు, పెద్ద డెకాయిట్ జరిగిందని. రాహుల్ గాంధీ వర్క్డ్ హార్డ్, పార్టీ మెంబర్స్ ఫెయిల్ టు టేక్ మెసేజెస్ టు మాసెస్. ఓకే, ఎటుపోయింది అది. ఓకే, దిస్ వన్. ఓకే, సీట్ డిఫరెన్సెస్, ఫ్రెండ్లీ ఫైట్స్ వాళ్ళు ఓడిపోయాం. అదే ఇవన్నీ రివ్యూలు చేస్తూ ఉంటారు, అందుకు ఓడిపోయామని. ఒక 2 వారాల తర్వాత ఓటు చోరీ జరిగిందని చెప్తే ఇంక అన్నీ పోతాయి రివ్యూలు అన్నీ. కర్ణాటక క్యాబినెట్ డికే శివకుమార్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగేటది ఏం జరగబోతుంది అనేది ఒక ఇష్యూ. ఆయన సిద్ధరామయ్య కలిసాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ రోజు కర్ణాటకలో వీళ్ళిద్దరు గొడవ రోజు ఏంటంటే ఉదయాన్నే డికే శివకుమార్ సీఎం అవటానికి ఏదో ఒక స్టేట్మెంట్ చేశాడనో లేదు ఏదో వచ్చింది, క్రాక్ వచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో. ఆయన వస్తుంది ఉదయాన్నే క్రాక్ వచ్చింది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది సిద్ధరామయ్యకి డికే శివకుమార్కి. మధ్యాహ్నానికి డికే శివకుమార్ అంటాడు ఐఎమ్ లాయల్ కాంగ్రెస్ క్యాండిడేట్, నాకేం చేయట్లేదు అంటాడు. మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఆయన ఎక్కడో ఢిల్లీలో అపాయింట్మెంట్ అడిగాడనో ఏదో ఒక స్టేట్మెంట్. వీళ్ళిద్దరికి ఇదే పని. మార్నింగ్ క్రాక్ రావటం, మధ్యాహ్నం డికే శివకుమార్ నేను కాంగ్రెస్ లాయల్ క్యాండిడేట్ అంటాం, సాయంత్రానికి మళ్ళీ పగలు కొట్టుకోవటం. వీళ్ళిద్దరి పని ఇదే రోజు. 6 నెలల నుంచి చంపుతున్నారు వీళ్ళిద్దరు యాక్చువల్గా. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏదో డికే శివకుమార్ ముఖ్యమంత్రిని చేస్తే పోయింది కదా, ఆయన చేశారు కదా 2-3 టర్మ్స్. ఈయనకి అవకాశం ఇస్తే ఇది గొడవ పోయిద్ది. మళ్ళీ ఈయన కూడా మళ్ళీ పార్టీ చీల్చిందంటే అదొక తలకాయ నొప్పి వీళ్ళకి. ఓన్ బ్లాక్మెయిల్ కాంగ్రెస్ పార్టీ. కేరళ హైకోర్టు ఎస్సీసీ రిమూవ్ కాంగ్రెస్ క్యాండిడేట్ నేమ్ ఫర్ ఓటర్స్ లిస్ట్. కేరళ హైకోర్టు ఇది కాంగ్రెస్ నాయకుడి పేరే ఎత్తేసారట. సీరియస్ అయింది ఎలక్షన్ కమిషన్ మీద కేరళ హైకోర్టు. అసలు మీ పవర్స్ మొత్తం పీకేస్తాను,
సుప్రీంకోర్టే పీకేలు అయిపోయింది, హైకోర్టు ఏం పీకేసింది, ఎలక్షన్ కమిషన్ పవర్స్. డెనీడ్ సీట్ ఫర్ లోకల్ బాడీ పోల్స్, కాంగ్రెస్ యాక్టివిస్ట్ అటెంప్టెడ్ సూసైడ్. మొన్న ఆర్ఎస్ఎస్ అతను సూసైడ్ చేసుకున్నాడు, ఎందుకు టికెట్ ఇవ్వలేదని. నిన్న కాంగ్రెస్ అతను సూసైడ్ చేసుకున్నాడట, టికెట్ ఇవ్వలేదని. కేరళలో టికెట్లు రాకపోతే సూసైడ్ ఎందుకు చేసుకున్నారని పెద్ద ఇష్యూ. డిఎంకే ఐయుఎంఎల్ మూవ్స్ సుప్రీంకోర్టు అగేన్స్ట్ ఎస్ఐఆర్. కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళిద్దరు మళ్ళీ ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా కేరళకి వెళ్ళారు. ఓకే. స్కూల్ మెర్జర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీవ్ రూరల్ స్టూడెంట్స్ ఫేసింగ్ మంత్స్ ఆఫ్ డిస్రప్షన్. చూడండి, ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ మెర్జ్ చేశారట. సరే చేశారు, ఎన్ని రోజులు పట్టింది చేయడానికి? ఇది హిందూలో ఒక పెద్ద న్యూస్ పేపర్, ఒక న్యూస్ ఆర్టికల్ రాశాడు అతను. ఈ న్యూస్ ఆర్టికల్ ప్రకారం ఏంది, 1.5 year హాఫ్ ఇయర్ మిస్డ్ హాఫ్ ఏ ఇయర్. ఓకే, ఓన్లీ హాఫ్ ఇయర్, 6 నెలల క్లాసులు దొబ్బినాయట. స్కూల్ మెర్జర్ ప్రోగ్రామ్ పెడితే 6 months క్లాసులు ఎందుకు పోవాలి? అదంతా అంత ప్రాసెస్ 6 నెలలు ఎందుకు పట్టింది? పిల్లలకు 6 నెలల పాటు క్లాసులు లేకుండా తిరుగుతున్నారని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు హిందూ అతను, ఆంధ్రప్రదేశ్ స్కూల్స్కి సంబంధించి. ఇది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆల్రెడీ బ్రైబ్ తీసుకొని ఎక్కడో ఒక అపార్ట్మెంట్లు పెట్టారట డబ్బులు మొత్తం. ఆ అపార్ట్మెంట్లో ఉన్నది ఇంక ఎవరో ఒక టీం వచ్చి లేపేశారట, దాన్ని దొంగతనం చేసి తీసుకెళ్ళి వరుస అక్కడ ఇక్కడ ఇల్లులు కొన్నారని ఒక థీరీ వచ్చింది నిన్న దానికి సంబంధించి. ఓకే, ఇది ఒక మీరు న్యూస్ ఛానల్లో చూసుంటారు. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ డీటెయిల్స్ ఇన్సైడ్ దాట్. ఓకే, 50% కోటా క్యాప్ మహారాష్ట్రకి సంబంధించి 50% క్యాప్. మొన్న తెలంగాణకి 50% క్యాప్ మీరు మించొద్దని ఎలా ఏ జడ్జిమెంట్ ఇచ్చిందో, ఇక మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ట్రై చేస్తే 50% క్యాప్ ఇచ్చింది. ఇదేదో పొలిటికల్ స్టంట్ ఆఫ్ ఫడ్నవీస్. ఎందుకు పొలిటికల్ స్టంట్ అంటున్నానంటే, ఓబీసీకి 50% క్యాప్ అంటే ఇది గవర్నమెంట్ ఎవరిది? ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారి గవర్నమెంట్ కదా. ఈ ఫడ్నవీస్ ఎవరు? ఎన్డీఏ, బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి. ఇతను 50% క్యాప్ కావాలంటే అతను ఏం చేయాలి? రాహుల్ గాంధీ అనే వ్యక్తి చింపి అవతల పడేస్తే 50% క్యాప్ అన్నాడు. ఇప్పుడు ఈయన 50% క్యాప్ని మించడానికి ట్రై చేశాడు, కోర్టు ఆపింది ఫడ్నవీస్ గవర్నమెంట్ని. అతను మోడీ గారి దగ్గరికి వెళ్ళి మార్పించవచ్చు కదా పార్లమెంట్లో మారిస్తే ఉండదు. రాహుల్ గాంధీ అన్నాడు, నేను గెలిస్తే చించి అవతల పడేస్తా అన్నాడు కదా 50% క్యాప్ని. ఇదిగో ఓటు ఏమంటే క్యాస్ట్ సెన్సస్ చేస్తాను అని అంటే టక్కన వాళ్ళు అడాప్ట్ చేసి ఆ క్యాస్ట్ సెన్సస్ అనేదాన్ని మోడీ గారు అడాప్ట్ చేశారు. ఇప్పుడు అతను 50% క్యాప్ వేస్తా అన్నాడు, మీరు కూడా చేయండి అంటే ఊరికేది పొలిటికల్ స్టంట్ ఇది పార్లమెంట్లో చేయరు. పార్లమెంట్లో 50% క్యాప్ వేస్తే రిజర్వేషన్ సంబంధించి 80% ఎన్డీఏ చేయరు. లోకల్ వీళ్ళే ఊరికే మేము చేస్తామని ఒక జీవోలు ఇచ్చి దాన్ని లీగల్గా ఇరికించేసి ఇదంతా డ్రామా బై ఫడ్నవీస్ అని నేను అనుకున్నా. మహారాష్ట్ర బీజేపీ స్టేట్ డెసిషన్ టు ఇండక్టింగ్ పల్గామ్ లీడర్. ఇదిగో లించింగ్ కేసుకి సంబంధించిన ఒక వ్యక్తిని నిన్న ఇండక్ట్ చేసి మళ్ళీ బ్యాక్ ఫైర్ అయితే అతను తీసేసాడు మళ్ళీ ఫడ్నవీస్. విల్ ఫైట్ ముంబై సివిక్ పోల్ సోలో, కాంగ్రెస్ బ్లేమ్స్ రాజ్ ఠాకరే. అదే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మేము ఒంటరికి వెళ్ళిపోతున్నాం ఒక బీఎంసీ ఎలక్షన్స్లో అన్నారు. దానికి సంబంధించి చాలా రోజులు చెప్తున్నా. 4-year గర్ల్ వాజ్ రేప్. 4 years అమ్మాయిని రేప్ చేసి చంపారట మహారాష్ట్రలో. 4 సంవత్సరాల పేరు చదవటానికి కూడా దారుణమైనటువంటి న్యూస్ అది. సమాజ్వాదీ పార్టీ అజమ్ ఖాన్, ఇతనికి 2 డ్యూయల్ పాన్ కార్డ్స్. ఓకే, డ్యూయల్ పాన్ కార్డ్స్ అట. 2 పాన్ కార్డులు తీసుకున్నాడని 7 సంవత్సరాలు జైలు వేశారు. సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన వాళ్ళ తండ్రి కూడా ఇద్దరికి పాన్ కార్డులు 2 తీసుకుంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష అంటే చూడండి మరి జాగ్రత్త. అఖిలేష్ యాదవ్ కాల్స్ ఫర్ జర్నలిస్ట్ టు స్పీక్ ట్రూత్. జర్నలిస్ట్ విల్ నెవర్ స్పీక్ ట్రూత్, దే ఆల్రెడీ బికేమ్ పొలిటికల్ పార్టీ యాక్టివిస్ట్స్. 99% ఆఫ్ టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ అవి ఆల్రెడీ పొలిటికల్ పార్టీకి కార్యకర్తలుగా మారిపోయినాయి, ఎవరు లేరు. ఓకే, నాలాంటి యూట్యూబ్ ఛానల్ కూడా మేము కూడా కార్యకర్తలమే. నేనంటే కార్యకర్త అంటే ఒక ఐడియాలజీకి కార్యకర్తను. నేను ఒక ఐడియాలజీని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎలక్షన్ టైంలో ఏదో ఒక పార్టీ చూస్ చేసుకున్నాం. అప్పుడు ఇదేమంటారు, యూపీ స్టోన్ క్వెరీ కొలాప్స్, స్టాల్ రైజెస్ టు 6. అదే మైనింగ్లో నిన్న 3 చచ్చిపోయారు కదా, ఇప్పుడు 6 చచ్చిపోయారట, అంటే పెరిగింది. ఇదేంటి, యూపీ
పార్లమెంట్లో ఎవరైతే గెలుస్తారో అసెంబ్లీలో కూడా వాళ్ళే గెలుస్తారని చెప్పి అఖిలేష్ యాదవ్ అన్నాడు. ఎందుకంటే పార్లమెంట్లో చాలా సీట్లు వచ్చినాయి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్కి. అపోజిషన్ క్లెయిమ్స్ డిఎంకే ఇన్ఫ్లుయెన్స్డ్ బూత్ ఆఫీసర్స్. ఇది చూడండి ఇక్కడ వీళ్ళ గొడవ ఏంది, డిఎంకే వాళ్ళట ఓట్లు డిలీట్ చేస్తున్నారు అని ఏఐడిఎంకే వాళ్ళు, టీవీకే విజయ్ వీళ్ళందరూ డిఎంకే వాళ్ళ మీద ఎలిగేషన్ చేస్తున్నారు. ఏమని, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళని మేనేజ్ చేసి మీరు డిలీట్ చేస్తున్నారు మా ఓట్లు అని. ఇప్పుడు యాక్చువల్గా చేస్తుంది ఈసీ చేస్తుంది. ఈసీ బీజేపీ అధికారంలో పనిచేస్తుంది అని కదా దేశవ్యాప్తం కొట్టుకుంటున్నారు. డిఎంకే వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు కదా, మాకు ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తున్నామని. ఇప్పుడు ఈ టీవీకే వాళ్ళు, ఏఐడిఎంకే వాళ్ళు డిఎంకేని బ్లేమ్ చేస్తున్నారు, మీరు బూత్ లెవెల్ ఆఫీసర్ని మేనేజ్ చేసి మా ఓట్లను తీసేసి డిఎంకే ఓట్లు వేసుకుంటున్నారని. మరి ఈసీ ఏం చేస్తుంది, డిఎంకే అది చేస్తే బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీ అధికారంలో కదా రన్ అవుతుంది. ఇదని చూడు అంత పొలిటికల్లీ అబ్యూజింగ్ వన్ అనదర్ అన్నెసెసరీలీ. బెంగాల్ గవర్నర్ ఈయన కళ్యాణ్ బెనర్జీ ఇదిగో రాజ్భవన్లో గన్నులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి నేను సెర్చ్ ఆపరేషన్ చేశాడు. అతను రాజ్భవన్ మొత్తం లైవ్ పెట్టి రాజ్భవన్ మొత్తం సెర్చ్ చేశాడు అనమాట, లైవ్ పెట్టి. ఇక చూడండి నా దగ్గర గన్నులు ఉన్నాయన్నాడు రాజ్భవన్లో అని చెప్పి గవర్నర్ మొత్తం కూడా రాజ్భవన్ అంతా తిప్పాడు. ఈ గవర్నర్లు గతంలో గవర్నర్లు అనేవాళ్ళు అసలు పాలిటిక్స్ వాళ్ళ సంబంధం ఉండేది కాదు. ఏదో వాళ్ళకి గవర్నర్ ఆఫీస్ ఉండేవాళ్ళు, ఆ గవర్నర్ ఆఫీస్లో సైలెంట్గా ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి అసలు చర్చే ఉండేది కాదు. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి గవర్నర్స్ బికేమ్ ఈక్వల్ చీఫ్ మినిస్టర్స్. పెద్ద చర్చ జరిగింది గవర్నర్ల గురించి. ఎందుకు, చీఫ్ మినిస్టర్ని దొక్కడానికి వీళ్ళు గవర్నర్లను పంపించి ఆ గవర్నర్ల ద్వారా పొలిటికల్ స్టేట్మెంట్లు, దే బికేమ్ పార్టీ యాక్టివిస్ట్స్. మోస్ట్ ఆఫ్ ది గవర్నర్స్ దే ఆర్ మేకింగ్ పొలిటికల్ స్టేట్మెంట్స్. అదే మొత్తం అసలు డెమోక్రసీ అనేది మొత్తం కూడా డైవర్ట్ అయిపోయింది మొత్తం కూడా నా అభిప్రాయం ప్రకారం. దీస్ ఆర్ ఆల్ నామినేటెడ్ పోస్ట్ అనేవాళ్ళు చాలా న్యూట్రల్గా ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షుడ్ బి న్యూట్రల్, గవర్నర్ షుడ్ బి న్యూట్రల్, బట్ దే ఆర్ బిహేవింగ్ లైక్ పార్టీ యాక్టివిస్ట్స్. దిస్ మోస్ట్ ప్రాబ్లమ్ డేంజరస్ టు డెమోక్రసీ ఇన్ ఇండియా. ఓకే, టీఎంసీ ప్లీ టు మధు వాస్ టు ఎండ్ ఫాస్ట్, ప్రొటెస్ట్ మార్క్ బై ది కమ్యూనిటీ టు విత్డ్రా ఎస్ఆర్ ఎక్సర్సైజ్. ఈ మతువో కమ్యూనిటీ వాళ్ళు ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు, వాళ్ళని ఆపమని చెప్పారు. మమతా బెనర్జీ ఐడియల్ టు లీడ్, అదే అక్కడ అఖిలేష్ యాదవ్ అనేమో సమాజ్వాదీ పార్టీ అతనాడు, అఖిలేష్ యాదవ్ రైట్ పర్సన్ టు లీడ్ ఇండియా బ్లాక్ అని. ఇది మమతా బెనర్జీ రైట్ పర్సన్ టు లీడ్ ఇండియా బ్లాక్. నిన్న ఉదయనిధి స్టాలిన్ చెప్పాడు బీజేపీని ఎదుర్కోవాలంటే డిఎంకే ఒకటి ఈ దేశంలో అని అన్నాడు. అంటే వాళ్ళ నాన్న కోసం అతనంటే ఈ ఇండియా బ్లాక్ని ఎవరు లీడ్ చేయాలి, స్టాలినా, మమతా బెనర్జీనా, అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ, ఈ గొడవ. ఓకే, అదే నా ఉద్దేశం ఏంటంటే ఈయన కదిలించకుండా రాహుల్ గాంధీ ఈజ్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్, దర్ ఇస్ నో ప్రాబ్లం విత్ రాహుల్ గాంధీ. అతను మంచి పని చేస్తున్నాడు, ఓట్ చోరీ బయటపెట్టింది అతనే, ఆయన అప్రోచ్ అతని రిజర్వేషన్ గురించి మొత్తం కూడా అతను మంచిగా మాట్లాడుతున్నాడు. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ దే ఆర్ లూజింగ్ దట్ దిస్ వన్. ఓకే, యునైటెడ్గా ఉండి అతను నేషనల్ నాయకుడు కాబట్టి, మిగతా వీళ్ళందరూ రీజనల్ పార్టీలు కాబట్టి ఏదో ఒకటి ఆయన చెప్పుకుంటా పోయి ముందు మీరు అధికారంలోకి వచ్చినాక అప్పుడు తనుకుంటే తనుకోవచ్చు. అది విషయం. థ్యాంక్ యూ, నమస్కారం.